మంత్రి అంబటి రాంబాబు మనతో ఉన్నారు సార్. క్యాబినెట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్యశ్రీకి పెంపు, 1వ తారీఖు నుంచి 3,000 రూపాయల పెన్షను, ఇలాంటి మహత్తరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సార్ అంటే మార్పులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పులకు సంబంధించి మార్పులకి క్యాబినెట్కి ఏం సంబంధం ఉంటుంది? చర్చ జరిగింది ఏమన్నా? అలాంటి పొలిటికల్ చర్చలు ఏమీ జరగలేదు. అవి పార్టీ ఫామ్లోనే జరుగుతాయి, క్యాబినెట్లో జరగవు. చంద్రబాబు నిన్న కామెంట్ చేశారు, చెల్లని రూపాయి వేరే నియోజకవర్గం ఎలా చెల్లుతుందని కామెంట్ చేశారు. మార్పు గురించి ఆయనకి కాస్త జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మతి భ్రమించింది. ఆయన అట్లా మాట్లాడుతుంటాడు, పెద్దగా పట్టించుకోకండి. మీరు ఎలా చూస్తారు ఓవరాల్ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల గురించి మీరేం చెప్తారు? 175 సీట్లు గెలవడం కోసం కావలసిన మార్పులను మా అధ్యక్షులు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. మీరు చూడండి, మొన్న ఈ మధ్య నుంచి సర్వేలు కూడా చూడండి. 24 నుంచి 25 పార్లమెంటు సీట్లు మేము గెలవబోతున్నాము అని. అంటే దాని అర్థం ఏంటి? 175 సీట్లు గెలవబోతున్నామని అర్థం. దట్స్ ఆల్. కూడా చెప్తున్నారు 24 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం, అదేవిధంగా 175 నియోజకవర్గాల్లో గెలవబోతున్నామని చెప్తున్నారు. ఖచ్చితంగా మార్పులు చేర్పులు సంబంధించినటువంటి నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటే దానికి కట్టుబడే అందరూ కూడా పనిచేయాలని మంత్రి అంబటి రాంబాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయేష్, RTV, వెలగపూడి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.